ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. యావద్విత్తోపార్జన సక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాంకోపిన పృచ్చతి గేహే. ఎంతవరకు నీకు అందం ఉంటుందో, ఎంతవరకు నువ్వు ధన సంపాదన చేస్తావో అంతవరకే నీ బంధువులు, నీ మిత్రులు నిన్ను పట్టించుకుంటారు. ఒక్కసారి నీ ఏదో ఒక రోగం వచ్చి కానీ, వృద్ధాప్యం వచ్చి కానీ, నీ శరీరంలో అందం అనేది తగ్గితే, నీ సంపాదన కనుక ఆగిపోతే ఎవరూ పట్టించుకోరు. కన్న కొడుకు కూతురు కూడా పట్టించుకోరు. ఆయన ఇంకో గొప్ప మాట చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ధనవంతుడైన వాడు తన కన్న కొడుకు కూడా భయపడతాడు. పైకి స్టేటస్లు మెయింటైన్ చేయడానికి కార్లు రకరకాలుగా ఉంటుంది కానీ, చూపించుకుంటారు కానీ, కాస్ట్లీ మొబైల్స్, గ్యాడ్జెట్స్ అని, కానీ వాడు ఒక క్షణం ప్రశాంతంగా ఉండలేడు. తన కన్న కొడుకు కూడా భయపడతాడు. వీడు ఎక్కడన్నా ఆస్తి లేకుండా బయటికి పంపించేస్తాడో, ఎక్కడ చెడు వ్యసనాలు పాల్పడతాడో, చెడు స్నేహాలు పాల్పడతాడో అని. కనుక ఈ శంకర్లు ఇదేమీ కొత్తగా చెప్పలేదు. ఆల్రెడీ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్నే ఆయన చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ శరీరం ఒక్కసారి కనుక విడిచిపెడితే మన బంగ్లాలు, కార్లు, మన స్టేటస్లు, మన తాలూకా పలుకుబడి, సమాజంలో పేరు ప్రతిష్ట ఇవన్నీ వెంట రావు. వెంట వచ్చేది ఒకే ఒకటి. ఏంటి అంటే అది ఒక్కటే, మనం పాటించినటువంటి ధర్మం, మనం గడిపిన ధర్మబద్ధమైన జీవితం, నిజాయితీగా ఈశ్వరుడి దగ్గర మన ప్రవర్తన, చెడు స్నేహాలు పాల్పడకుండా ఉండడం, చెడు స్నేహాలు వెంట పడకుండా ఉండడం, ఇది మాత్రమే మన వెంట ఉంటుంది అని శంకర భగవత్పాదుల వారు, ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పడం జరిగింది. ఎంతకాలం పట్టించుకుంటారు? మరణించిన తర్వాత 2 గంటలు ఏడుస్తారు. తర్వాత ఆ మృత శరీరాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టడం కానీ, అగ్ని నారాయణునికి అర్పించడం కానీ చేసి, దహనం చేసి చేతులు దులుపుకుంటారు. యథావిధి వాళ్ళ తిండి, వాళ్ళ వినోదం, వాళ్ళ కాలక్షేపం వాళ్ళదే. కనుక ఈ శరీరం ఉండగానే శంకర భగవత్పాదుల యొక్క జీవిత చరిత్ర చదవడం, ఈశ్వరుని అర్చించడం, సాధ్యమైనంత వరకు ఏకాంతవాసాన్ని పాటించడం చాలా మంచిది. శ్రీమాత్రే నమః. హర హర శంకర, జయ జయ శంకర. కంచి శంకర, కామకోటి శంకర.